హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. చాలా మంది కుర్రబాములు దూసుకుపోతున్నారు. ఇక వారిలో ఓ ముద్దుగుమ్మ ఉంది. 8 సినిమాలు చేసింది, కానీ వాటిలో రెండు సినిమాలు హిట్స్ అయ్యాయి. ఇక అయినా ఆ అమ్మడికి ఏ మాత్రం క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ హవా నడుస్తుంది. చాలా మంది కుర్ర బాములు దూసుకుపోతున్నారు. సినిమాకు కొత్త అందాల బాములు ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నారు. కొంతమంది బాములు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. అలాగే తెలుగులో సినిమాలు చేస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ లోను, తమిళంలోనూ అవకాశాలు అందుకుంటున్నారు. అన్ని భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో ఈ చిన్నది రూహాని శర్మ ఒకరు. తెలుగులో 8 సినిమాలు చేసింది ఈ అమ్మడు, కానీ 2 హిట్స్ మాత్రమే అందుకు. కెరీర్ బిగినింగ్ లో పద్ధతిగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ డి గ్లామర్ రోల్లో నటించింది రూహాని శర్మ. ఇప్పుడు హాట్ లుక్స్ తో ప్రేక్షకులను కవ్విస్తుంది. రూహాని తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోయిన్ గా చేస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం సాధించలేకపోయింది. తెలుగులో యమ్మడు చిలాసౌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాల హృదయాలను దోచేసింది. చిలాసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేదు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ రూహాని బాలీవుడ్ లోనూ ఈ చిన్నది తన అదృష్టం పరీక్షించుకుంది. చిలాసౌ సినిమా తర్వాత హిట్ డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు, హర్, సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగనీతులు సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక వీటిలో చిలాసౌ హిట్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. మరి అమ్మడికి సరైన బ్రేక్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.